అటువంటి 33 ఏళ్ల వయసు నాది, 74 ఏళ్ల వయసు అయింది. ఇంత వయసు తారతమ్యం ఉన్నా కూడా ఆయన మీద భక్తితో, ఆరాధనతో ఆ జీవితం, నన్ను పెళ్లి చేసుకుంటావా లక్ష్మి అని చెప్పి ఆయన అడిగితే నేను వచ్చాను. ఆయన జీవితం అన్నీ వదిలేసి వచ్చాను నేను. ఎందుకంటే ఆ మహనీయుడిని నిలబెట్టుకోవాలి, నాకుండే భక్తి అట్లాంటిది గనక నేను నిజంగానే నిలబెట్టాను. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఆయనకి సేవ చేశాను. 6 నెలల్లో మనిషి మళ్ళీ నడిచేటట్టు చేసుకోగలిగాను. ఎలక్షన్లో తిప్పాను. ఆయన మాట్లాడలేకపోతే నేను మాట్లాడి ఆ సమయాన్ని ఎక్కువగా మాట్లాడి ప్రజలను ఆకర్షించి 222 సీట్లు తెలుగుదేశం పార్టీకి, మిత్రపక్షాలకు 36 సీట్లు, 258 సీట్లు, చరిత్రలో 52% ఓటింగు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైనా వచ్చిందా? పార్టీ స్థాపించినప్పుడు కూడా 202 కదా వచ్చింది. లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాక ఇన్ని సీట్లు ఎలా సాధించగలిగింది? నేను ఇంత ప్రచారం చేశాను. ప్రతి ఒక్కళ్ళు వదినమ్మను మా నియోజకవర్గానికి తీసుకురండి, మా నియోజకవర్గాన్ని ఇదే పార్టీ బ్రతిమలాడలేదా? ఎన్టీఆర్ గారిని మొత్తం రాష్ట్రం అంతా పర్యటించలేదా? పర్యటించినప్పుడు దేవతనా నేను? అప్పుడేమో విజయం సంభవించాక ఇంకేమిటి మహాదేవత వచ్చింది, లక్ష్మీదేవత వచ్చింది అని మీరేగా కాళ్ళకు మొక్కారు. 90% మంది కాళ్ళ మీద పడ్డారు కదా. ఇలాంటి మీరు పదవుల కోసం ఎంత వెంటబడ్డా నేను ఎప్పుడూ కూడా ఎవరికి మీరు ఇప్పటికి కూడా రామ్మోహన్ ఉన్నాడు, గద్దె రామ్మోహన్ ఆ పార్టీలో, బుచ్చయ్య చౌదరి ఉన్నాడు, మీరు వాళ్ళని అడగండి. ఎవరికైనా నేను రికమెండ్ చేశాను. ఒక్క గద్దె రామ్మోహన్కి మాత్రం కష్టపడి పనిచేస్తున్నాడు, సీట్ ఇస్తే బాగుంటుందేమంటే అది కూడా నా మాట వినలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు, ఇదే డాక్టర్ వెంకటేశ్వరరావు అందరూ కూర్చొని సెలక్షన్ చేసేశారు. అది ఒక్కటే బాధపడ్డా, ఏం లేదు కానీ అతను పాపం కష్టపడి పనిచేశాడు కదా అని చెప్పి. ఇప్పటికైనా అడిగితే అతను నిజం చెప్పొచ్చు కూడా. ఇట్లా నేను ఒక తటస్థంగా ఉన్నాను తప్ప ఆయన ఒక్కటే చెప్పారు, లక్ష్మి 89లో పార్టీ ఓడిపోయింది. ఎందువల్లంటే ఇద్దరు అల్లుళ్ళ కొట్లాట వల్ల. వీళ్ళిద్దరూ చెరో గ్రూప్ చేసుకున్నారు పార్టీని. చివరికి ఎన్టీఆర్ గ్రూప్ ఏదో నాకే అర్థం కాకుండా అయిపోయింది. అందువల్ల నాకు నా భారీగా నువ్వు సహాయం చెయ్యి, ఆ లిస్టులన్నీ కూడా తెప్పిస్తాను నేను, అవన్నీ కూడా చదివి నాకు చెప్పు, ఏ నియోజకవర్గం, ఏ వ్యక్తి, వాళ్ళు ఏమిటని. నేను అది చేశాను. ఎంత సహాయం చేశాను కనుకనే అప్పుడు పార్టీలు ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా అందరి సీట్లు మంచి వ్యక్తులకు రాగలిగినాయి, అంత విజయం సాధించగలిగారు. ఆ విధంగా నా భర్త చెప్పిన ప్రతి పని కూడా నేను చేస్తూ వచ్చాను తప్ప ఏనాడు ఆయనకి భిన్నంగా నేను ఒక్క అడుగు వేరే వేసున్నా కూడా. ఎన్టీఆర్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి, ఎన్టీఆర్ గారు మరి ఏ విధమైనటువంటి తనకు వ్యతిరేకతను సహించలేనటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి. ఆ విధంగా ఒక్క మాట అన్నారు, మీకు గుర్తు చేస్తాను, నా భార్య తప్పు చేసినా నేను 10 మందిలో పెట్టి ఉరిదీస్తాను, ఆమె తప్పేంటో నిరూపించండి. వీళ్ళందరూ నా మీద నా దోషం చూపిస్తా, ఈమె తప్పు చేసిందని చెప్పి చెప్తా మరి ఈ విధంగా ప్రచారం చేసుకుంటా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒకే మాట అన్నారు, నా భార్య తప్పు చేసిందని ఒక్కటైనా నిరూపణ చెయ్యండి, ఆమెను నేను బహిరంగంగా ఉరిది ఇస్తానని చెప్పినటువంటి మాట, ఎంత తన భార్య పట్ల ఎంత విశ్వాసం, ఆమె నిజాయితీ పట్ల ఎంత విశ్వాసం. ఇంకొక మాట, నేను ఎక్కడే 100 కోట్లు ఎవడో పనికిమాలిన, ఎందుకంటే ఈ హెరిటేజ్ పాలు పోస్తున్నాయి, కొన్ని కుక్కలకి పాలు పోసి పెంచుతా ఉన్నారు. అవి వాళ్ళు ఏంటంటే వచ్చి వాళ్ళకి విషయం ఏం అక్కర్లా, ఏదో రాసిస్తారు అక్కడ టీడీపీ ఆఫీసులో ఎక్కడో, అవి వచ్చి బౌ అని మొరుగుతూ ఉంటాయి. 1000 కోట్లు నేనంటే సంపాదించుకున్నానని కామెంట్స్. 1000 కోట్లు సంపాదిస్తే చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాల ముఖ్యమంత్రి టైంలో ఎక్కడైనా సరే ఉన్న ఇళ్ళు కూడా పీకేసి అర్ధరాత్రి పూట నన్ను రోడ్డు మీదకి పంపించారే, మీరు అందరూ చూశారు, అన్ని టీవీలు కూడా ఆ రోజు వచ్చి మొత్తం ప్రసారం చేసినాయి కదా. ఇళ్ళు కూడా లేనటువంటి దిక్కులేని స్థితిలో రోడ్డు మీద 2 రోజులు సామాను పెట్టుకొని ఉన్నాను. ఆ రోజు ఎన్టీఆర్ ఫోటోలన్నీ కూడా తొక్కుకుంటా ఇష్టం వచ్చినట్టు, ఇదా వీళ్ళకు ఉన్నటువంటి ప్రేమ ఎన్టీఆర్ గారి మీద? అతి దారుణంగా అవమానం చేశారు. అది అట్లా పెడదాము. అందువలన ఎక్కడ సంపాదించానో ఏ ఒక్కటైనా సరే మీ ఇంటెలిజెన్స్ ఆ రోజు నన్ను బయట పెట్టి నన్ను జైలు పంపించేటువంటి వాడే మీ నాయకుడు. మరి అన్నేళ్లలో ఏది లక్ష్మీపార్వతి ఏ అపరాధం చేసిందని ఒక్క చిన్న తప్పు, ఈ తప్పు ఈమె చేసిందని మీరు ఆరోపణే తప్ప నిరూపణతో ఒక్కటైనా రుజువు చేయగలిగారా? ఎన్ని విషయాల ఆరోపణలు చేశారు, అన్నిటికీ నేను నిలబడే ఉన్నానుగా, ఎదురుగానే నిలబడి ఉన్నానుగా. మీరు చేసినటువంటి ఈ హత్య, నిజం చెప్పాలంటే హత్య ఇది. అది కూడా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను.
చెప్పులేశారు. వైస్రాయ్ హోటల్లో మీకు నిజంగానే పార్టీలో అసమ్మతి వస్తే ప్రతి పార్టీలో సంభవిస్తాయి, కానీ ఇక్కడ ఈ పార్టీలో అసమ్మతి రాల. 8 నెలలకే ఏ పార్టీ అసమ్మతి రాదు. ఎందుకంటే అంత పెద్ద మెజారిటీతో గెలిచినటువంటి మహానాయకుడు, అందరికి కావాల్సినటువంటి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు 8 నెలల్లో అసమ్మతి వస్తుందా? ఎవరో క్రియేట్ చేయబట్టే కదా. ఈ రాజగురు సంకల్పించాడు. బిఫోర్ ఎలక్షన్స్ ఎన్టీఆర్ గారి మాటల్లోనే మీరు విన్నారు ఒకసారి, ఎలక్షన్స్ ముందే నన్ను రాకుండా చేయాలని చంద్రబాబు రామోజీ ఇద్దరు కుట్ర చేశారు. దానిలో భాగంగానే 60 మంది ఎమ్మెల్యేలకి డబ్బులు ముందే పనిచేసుకున్నారు. అంటే అరకొర, అంటే కొద్ది మెజారిటీతో తెలుగుదేశం పార్టీ బయటపడితే 94 ఎలక్షన్స్లో అప్పుడే నన్ను ముఖ్యమంత్రి కానివ్వకుండా చంద్రబాబు నాయుడు పట్టం కట్టేట్టు కాంగ్రెస్తో కూడా మాట్లాడుకొని వాళ్ళంతా సిద్ధం చేసుకొని ఉన్నారు. కానీ వాళ్ళ అంచనాలను మించి 258 సీట్లు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అప్పుడు యాక్షన్ ప్లాన్ 2 అని మార్చేసుకున్నారు. వాళ్ళు ఆ మార్చుకొని దానిలో భాగంగానే నన్ను, నా భార్య మీద రోజు అవాకులు చవాకులు పేపర్లో అబద్ధాలు రాస్తూ ప్రజల్లో ఇది నిజమేనేమో, లక్ష్మీపార్వతి వచ్చాక ఇలా జరుగుతుందేమో, పార్టీలో ఆమె నిజంగా రాజ్యాంగేతర శక్తి వ్యవహరిస్తుందేమో అనేటువంటి ఒక భ్రమను కలిగించి ఈరోజు చూస్తున్నాం కదా ఎంత మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని ఏ విధంగా అడ్డగోలు రాతలు, పిచ్చి రాతలు రాస్తా ఉన్నారో. అదే ద్రోహులు ఈనాడున్న ద్రోహులే ఆనాడు కూడా. ఆ విధంగా ఎన్టీఆర్ ఇక్కడ ఒక్క వాస్తవం మళ్ళీ చెప్తున్నాను, మీకు చెప్పానో లేదో నాకు గతంలో గుర్తులేదు. ఇక్కడ జరిగింది లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తి వ్యవహరించడమో లేకపోతే మరొకటో, ఆమె పదవులు తీసుకోలేదు, పోనీ ఆమె ఎవరికి సిఫారసు చేయలేదు, మంత్రి పదవులన్నీ కూడా మీకే వచ్చినాయి. నిజంగా లక్ష్మీపార్వతికి అధికార అపేక్ష ఉంటే చంద్రబాబు నాయుడికి 2 పదవులు, అందులో కీలకమైన ఫైనాన్స్, రెవెన్యూ శాఖలు వచ్చేదా? ఈ ఒక్క ప్రశ్నకి రాధాకృష్ణ సమాధానం చెప్తే బాగుంటుంది. నేను నిజంగా అధికారం కోసమే వచ్చి ఉంటే ఆ విధంగా అతను ఎదగటానికి నేను భరిస్తానా? నేను అడ్డుకోనా? మరి ఎందుకు అతను 2 పదవులు వచ్చిన రోజు వచ్చి అత్తమ్మ నాకు 2వ పదవి కూడా ఇచ్చారని చెప్తే, నైనా బాగా ఉండండి, మీ మామగారికి తోడుగా ఉండండి అని చెప్పి నేను అన్నానా లేదా? పార్టీ నుంచి అసలు ఇతను పంపించేస్తే మళ్ళీ నా దగ్గరకు వచ్చి అత్తమ్మ నన్ను పంపించేస్తున్నారు మామగారు, నాకు దిక్కెట్లా, నేను బయటికి పోయి మళ్ళా మన అల్లరైపోతాం, అది ఇది పార్టీ గెలవదు, అది ఇది నన్ను భయపెడితే అప్పుడే కదా కొత్తగా వచ్చాను నేను, రాజకీయ ఓనమాలు తెలియని దాన్ని నేను భయపడిపోయి మళ్ళీ ఎన్టీఆర్ గారి కాళ్ళ మీద పడి, ఎందుకండి అల్లుడు కదా క్షమించండి అని అంటే ఆయన ఆ రోజే చెప్పారు, పాముకు పాలు పోస్తున్నావు లక్ష్మి, మా కొత్తగా పెళ్ళయి వచ్చావు నువ్వు ఇప్పుడు నాకు, అందువల్ల నీ మాట నేను కాదని అనలేను. కానీ నీకు తెలియదు అతని నైజము ఎంత దుర్మార్గుడో, అసలు అంత నమ్మిస్తాడు, చివరికి గొంతుకు వస్తాడు, తెలియకుండా గొంతుకు వస్తాడు, రేపు అదే జరగబోతుందని చెప్పి ఎంత స్పష్టంగా ఆ రోజు నా భర్త చెప్పారో ఇప్పటికి ఆ మాటలు నా చెవుల్లో గింగురమంటానే ఉన్నాయి. అట్లాంటి దుర్మార్గుడు నేను పాలు పోస్తే ఆ రోజు కూడా నేను చేతిలో చెయ్యించుకున్న, బాబు నీ మీద ఏదో రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి మీ మామ బ్రతికున్నంత వరకు ఆయనకి ఏనాడు నువ్వు ద్రోహం చేయనని నీ కొడుకు మీద ప్రమాణం చేయి బాబు అని ఒక అమాయకంగా పల్లెటూరు అమ్మాయిలాగానే చెయ్యి బాబు ప్రమాణం అని చేతిలో చెయ్యేసి ప్రమాణం చేసావా లేదా నువ్వు చంద్రబాబు? నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. ఇంత చిత్తశుద్ధి ఉన్నదాని కనుకనే ఆ రోజు అదే మాట, 25 సంవత్సరాల తర్వాత కూడా ఇదే మాట నేను చెప్పగలుగుతున్నానంటే నేను ఒకే మాట మీద ఉన్నాను గనక. రోజుకో మాట మార్చేటువంటి, రోజుకు అబద్ధం చెప్పేటువంటి, ఒక అబద్ధం కాదు 100,000 అబద్ధాలు చెప్పేటువంటి మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ నాకు ప్రతి మాట నా గుండెల్లోనే ఉంది. ఆ రోజు కూడా నిజంగానే మీకు ఎన్టీఆర్ గారు నచ్చకపోతే, ఆయన పరిపాలన నచ్చకపోతే మీరేం చేయాలి? టీడీఎల్పీ పెట్టుకోవాలి, మీటింగ్ పెట్టుకోవాలి. ఆ మీటింగ్లో అసమ్మతి తెలియచేసుకోవాలి, మీ నాయకత్వం మీద మాకు ఇష్టం లేదు అని చెప్పి. అసలు ఎన్టీఆర్ గారికి ఏమీ తెలియకుండానే వైస్రాయ్ హోటల్కి ఎందుకు మార్చేస్తారు? మీరు బ్లాక్ కమాండోస్, ప్రైవేట్ ఆర్మీని ఎందుకు దింపుకుంటారు? అక్కడ ఎమ్మెల్యేలకి ఇది అని విషయం చెప్పకుండా అక్కడ తీసుకుపోయి ఎందుకు చేసి తర్వాత వాళ్ళని ప్రలోభ పెడతారు మీరు? కుటుంబ సభ్యులేమో ఇంట్లో ఆడశక్తులు 2 ఉన్నాయి, దుర్మార్గపు శక్తులు ఆ 2 కూడా. ఆ 2 రోజు విషం, లక్ష్మీపార్వతి పేరు వస్తూ ఉంది, ఎక్కడ దేశ స్థాయి కాదు ప్రపంచ స్థాయిలోనే పేరు వస్తూ ఉంది. ఆ రోజు ఆమె వచ్చాకే అధికారం వచ్చింది, ఆమె వచ్చాకే ఎన్టీఆర్కి ఆరోగ్యం బాగైంది అని ఎక్కడ చూసినా నా పేరే. మీకు నేషనల్ మీడియా కూడా ఫస్ట్ నా న్యూస్తోనే స్టార్ట్ చేస్తారు, బీబీసీలో కూడా నా న్యూసే. అంత స్థాయిలో పేరు వస్తే సహించలేనటువంటి ఈ ఆడశక్తులు 2 కూడా ఇంట్లో మగపిల్లలంతా అమాయకులే, ఎన్టీఆర్ కొడుకులు, వాళ్ళకు ఒక విషం నూరిపోసి
మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ వచ్చారు కుటుంబ సభ్యులు, ఒక హరికృష్ణను రామకృష్ణ తప్ప. మిగిలిన మగపిల్లలు వచ్చారు, వారి భార్యలు వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, అందరం బాగున్నాం, కుటుంబం కలిసిపోయాము. అట్లాంటి కుటుంబాన్ని విషం నింపినటువంటి దుష్ట శక్తులు 2 ఉన్నాయి మా కుటుంబంలో. వాళ్ళు విడదీసి మళ్ళా వాళ్ళు ఆ చంద్రబాబుతో చేయగలిపి మీ తండ్రి మీద చివరికి ఎవరు ఈ రోజు తండ్రిని గురించి మాట్లాడటానికి సిగ్గుపడండి అమ్మా, మీరు సిగ్గుపడండి. మీకేం అధికారం ఉంది అసలు? ఏదో జన్మనిచ్చినంత మాత్రం చేత తండ్రి కాదు, రక్తం పంచుకు పుట్టినంత మాత్రం చేత కాదు, రక్తం ఇచ్చి ప్రాణాలు ఇచ్చినటువంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఎన్టీఆర్ గారి కోసం. వాళ్ళు నిజమైనటువంటి అభిమానులు, నిజమైన వారసులు, నిజమైన బిడ్డలు వాళ్ళు అవుతారు తప్ప మీరెలా అవుతారు? కన్న తండ్రి రిక్షావాడు కూడా ఒప్పుకోడే తన తండ్రికి అవమానం జరిగితే, అలాంటిది చేతులారా ఆయన కష్టపడి ఆ వయసులో ఆరోగ్యం లేకపోయినా తన భార్యను పెట్టుకొని పక్కన తిరిగి అన్ని నియోజకవర్గాలు అధికారం సంపాదించుకుంటే అసలు మీకేం అధికారం ఉంది? పార్టీ ఆయన స్థాపించింది, అధికారం ఆయన తెచ్చుకుంది. అట్లాంటి దాన్ని కాజేసేటువంటి ఒక దుర్మార్గుడితో చేయగలి మీ బావే కావచ్చు, లేకపోతే అల్లుడు కావచ్చు, అట్లాంటి వ్యక్తిని తో చెయ్యగలిపి వాడి దుర్మార్గాన్ని ఒత్తాసుగా కేవలం ఈర్ష్యాద్వేషాలతో, మీకున్న ఈర్ష్యాద్వేషాలతో నా మీద స్వయంగా తండ్రినే చంపేటువంటి పరిస్థితికి దారి తీసినాయి అంటే మీ ఈర్ష్యాద్వేషాలు. ఇప్పటికైనా మీకు పశ్చాత్తాపం లేదా? ఇప్పటికైనా ఆలోచించరా? ఒక్కసారి కూడా ఆలోచించరా? ఆ రోజున మీ చివరి రోజుల్లో ఏ ఒక్కళ్ళైనా ఆయన వచ్చి కలిశారా? అసలు ఎన్నిసార్లు కళ్ళనీళ్లు పెట్టుకున్నారో తెలుసా? అసలు వైస్రాయ్ హోటల్ ముందు జరిగిన సంఘటన మీకు ఇంకేమైనా గుర్తుందా? అదేమంటే లక్ష్మీ పార్వతి మీద చెప్పులేసాం, ఆయనకు తగిలి మళ్ళీ అట్లా దాటేస్తా ఉన్నారు. ఒక చెప్పు అయితే పోనీ లక్ష్మీ పార్వతి మీద వేశారనుకోవచ్చు. ఎన్ని చెప్పులు వేశారండి గేట్ అవతల నుంచి. ఆయన ఒక్కటే, అది కూడా దొంగ ఫోన్, ఒకటే దొంగ ఫోనో నిజమైన ఫోనో నాకు తెలియదు. ఫోన్ చేసి అన్నగారు మేమంతా కూడా బలవంతంగా ఇక్కడ బంధించబడ్డాము ఈ హోటల్లో, మీరు వస్తే మేమంతా మీతో వచ్చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలు ఎవరో ఫోన్ చేశారు ఎన్టీఆర్ గారికి. వెంటనే ఆయన బయలుదేరారు. కానీ నేను పోకూడదు అనుకున్నాను. ఆ సందర్భం నేను ఇంట్లోనే ఉంటే ఈ అల్లాడి రాజకుమార్ వచ్చి, అది కూడా ఈ అల్లాడి రాజకుమార్ చంద్రబాబు పెట్టిన కోవర్ట్ అతను పెట్టి, అక్క మీరు కూడా రావాలి, మీరు వచ్చి క్షమాపణ చెప్తే ఎమ్మెల్యేలంతా కూడా ఎదుగుతారు, రా అక్క అంటే నేను రానన్నాను ఎంతసేపు. కానీ బతిలాడి అప్పుడు ఎన్టీఆర్ గారు అన్నారు, సరిపోదాం పా లక్ష్మి అని అన్నారు. నిజమే అనుకోని తీరా అక్కడికి వెళితే పరిస్థితి వేరుగా ఉంది. నిజమేనేమో ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఉండొచ్చు, వాళ్ళని బయటికి రానియకుండా వీళ్ళు పెట్టినటువంటి అప్పటికి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారు, కానీ ఒక్క పోలీసు లేడు, కమిషనర్ లేడు, అక్కడ ఉండేటువంటి ఏరియా సిఐ కూడా లేడు, ఎవ్వరూ లేకుండా ఎంత పకడ్బందీ ప్లాన్ జరిగిందండి. ఒక టీడీఎల్పీ మీటింగ్ లేదు, మీటింగ్లో అసమ్మతి లేదు, ఏమీ లేకుండా ప్రైవేటు హోటల్లో బంధించేసి ప్రైవేట్ ఆర్మీని పెట్టి ఇదంతా కుట్రగాక ఇదంతా రాజకీయ అధికారం మార్పా? రాధాకృష్ణ నీకేమైనా బుద్ధి జ్ఞానం రెండూ ఉన్నాయా? నువ్వు అసలు జర్నలిస్టువేనా? ఏమా గడ్డి తింటున్నావా, అన్నం తింటున్నావా నువ్వు? ఇది అధికార మార్పా? రామోజీ నీకు కూడా చెప్తున్నాను నేను, ఈ మాట అడుగుతున్నాను నేను, ఇది అధికార మార్పా? నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిస్తే అది వెన్నుపోటు అంటారా? ఇది మాత్రం అధికార మార్పా? ఎట్లా అధికార మార్పు అవుతుంది? చేసిన కుట్రలు అదే రోజు ఈనాడు వచ్చింది. మీరు దయచేసి ఇది కూడా, ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. 23వ తారీఖు ఆగస్టు ఈ కుట్రలో భాగంగా ఈనాడు లాంఛన అంటే ఈటీవీ లాంచ్ చేశారు. అంటే ఈ కుట్రలో భాగంగా దాన్ని కూడా తెచ్చేశారు. అది వచ్చిన దగ్గర నుంచి ప్రతి గంటకు ఒక న్యూస్. ఏంటి, అక్కడ 10 మంది ఉంటే 20 మంది ఉన్నారు, లేదా 40 మంది చేరిపోయారు. ఈ విధంగా ఎమ్మెల్యేలు ఒక భయాందోళనలు కలిగించిన మాట వాస్తవం కదా. ఫోర్జరీ సంతకాలతో కృష్ణకాంత్కి పంపించిన మాట నిజం కాదా? కృష్ణకాంత్ మీద ఎన్టీఆర్ గారు ఎంతలో గవర్నర్కు ఉత్తరం రాశారు, అవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇంకోసారి మీకు రిలీజ్ చేస్తాను అవన్నీ కూడా. ఈ యనమల రామకృష్ణుడు, ఈ గడ్డి తినే వెధవ నిజంగా కూడా అసలు ఈ స్పీకర్ అనే పదానికి ఒక అసహ్యాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక బీసీ కులానికి చెందినవాడు కదా అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రేమతో అతన్ని తీసుకొచ్చి స్పీకర్గా చేస్తే ఎంత వెన్నుపోటు పడిచావు. అతను రావడానికి స్పెషల్ ఫ్లైటా నీకు? గోదావరి జిల్లా నుంచి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్ వేసి మరీ రప్పించారు. ఎక్కడో గదిలో కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు కౌంటింగ్ నిర్ణయిస్తారు, ఎమ్మెల్యేల సంఖ్యనే నంబర్ నిర్ణయిస్తాడు ఇతను కూర్చొని. ఆ రిపోర్ట్నేమో గవర్నర్కి పంపిస్తారు. ఆ గవర్నర్ కూడా ముందు వెనక చూడకుండా ఒక్కసారి సీఎం గారితో ఏం జరిగిందో కూడా సంప్రదింపులే లేకుండా ఇష్టం వచ్చినట్టుగా చేసి పడేశారు. కొన్ని డాక్టర్ వెంకటేశ్వరరావు కొన్ని నిజాలు చెప్పాడు, పర్వాలా వీళ్ళకంటే అతను పెద్ద మనిషి ఒప్పుకోవచ్చు. ఇంత అన్యాయంగా అతి దారుణంగా వచ్చినటువంటి మనిషిని ఆ రోజు పరిటాల రవి ఉన్నారు, అదేవిధంగా నెహ్రూ, ఇప్పుడు ఇద్దరూ లేరు. ఈ ఇద్దరూ కూడా ఎన్టీఆర్ గారికి ఎంత అలా వెన్నుదన్నుగా నిలబడి ఉన్నారంటే ఆ రోజు ఎన్ని చెప్పులు వచ్చి పడ్డాయండి. అన్ని చెప్పులు వేస్తే
అంత అభిమానంగా బ్రతికిన మనిషి, ఒక పార్టీని స్థాపించి 9 నెలల్లో అధికారానికి తీసుకొచ్చిన మనిషి, అదేవిధంగా ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాల్ని గడగళ్లాడించినటువంటి వ్యక్తి, మొట్టమొదటిసారిగా రీజనల్ పార్టీకి ఊపిరి పోసినటువంటి వ్యక్తి, పోనీ ఈ విధంగా చూసిన ఈ కులానికే ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి కుల పెద్ద, ఆయనలో ఏ అర్హత లేదండి. ఒక మహానటుడు, రాజకీయాల్లోకి వచ్చి కూడా అంత మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని సజీవ దహనమే కదా అది. చెప్పులేసి అవమానించడం అంటే ఏదో అన్నట్టు నిప్పుల్లో పోసి కాల్చక్కర్లేదు, లేకపోతే పిస్టోల్ పెట్టి కాల్చక్కర్లే, కత్తులతో పొడవక్కర్లా. ఒక మహామనిషి, అభిమానం ఉన్నటువంటి మనిషిని అవమానం చేస్తే అది ఎంత నాశనం చేస్తుందో ఎన్టీఆర్ జీవితాన్ని మనం చూసాము. అందువల్లనే చింతాదహతి నిర్జీవం చితాదహతి సజీవం అని చెప్పి, చింతాదహతి సజీవం చితిదహతి నిర్జీవం. అందువలన చింత అనేది బ్రతికున్న వాడిని చంపేస్తుంది, చితి అనేది చచ్చిపోయిన వాడిని కాల్చేస్తుంది. ఆ బాధతో ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎంత బాధపడ్డారో, నా ఫోన్ ఎక్కడుందో ఆ ఫోటో కూడా చూపిస్తాను అమ్మా. అదే మాట్లాడతాను. ఎందుకంటే ఒక్కసారి ఇది నా పర్సనల్ అటాక్స్ జరుగుతున్నాయి కనుక ఫైనల్గా అయిపోయి వచ్చింది అది. అట్లా జరిగి ఆ రోజు అప్పుడు అన్నారు ఎన్టీఆర్ గారు, ఈ క్షణమే మరణించాడు ఎన్టీఆర్ నా అల్లుడు వల్ల అని చెప్పారన్నమాట. తర్వాత జనవరి 18 మరణించే ముందు రోజు కూడా జరిగిన సంఘటన ఒక్కసారి గుర్తు చేస్తాను. ఎన్టీఆర్ గారు మెంబర్షిప్కు సంబంధించినటువంటి డబ్బు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉంది ఆయన ఖాతా. ఇక అల్లుడు చేసిన ఈ దుర్మార్గ పనికి ఎన్టీఆర్ గారు నిలదొక్కుని నెహ్రూని పిలిచి మళ్ళీ ఇక్కడ విజయవాడలోనే సింహగర్జన సదస్సు ఏర్పాటు చేద్దామని, ఆ ఏర్పాట్ల గురించి మాట్లాడుకొని 30 లక్షలు ఖర్చు అవుతుందని డబ్బు తీసుకురామని చెక్కిచ్చి పంపిస్తే వెంటనే బ్యాంకు వాళ్ళు, చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎంగా ఉన్నాడు, అతనికి తెలియచేస్తే వెంటనే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు ఈ పార్టీకి అధ్యక్షుడు నేను, ఈ పార్టీ ముఖ్యమంత్రి నేను, కనుక ఎన్టీఆర్కి ₹1 కూడా పోకూడదు అని చెప్పి ఆ సాయంత్రం 5ంటికి ఆ వార్త విన్న ఎన్టీఆర్ గారిని ఎవరైనా పట్టుకోగలిగామా? ఎంత ఆవేశపడిపోయారు, ఎంత భయంకరమైన తిట్లు తిట్టారు చంద్రబాబు నాయుడిని, ఎంత ఆవేదన పడ్డారు. ఆ 7-8 గంటలు గడవకుండానే ఆయన గుండె ఆగిపోయింది. ఇది పబ్లిక్గా మర్డరా కాదా రాధాకృష్ణ? దయచేసి చెప్పండి దీనికి సమాధానం. మీ చంద్రబాబు, మీ నాయకుడు అన్నవాడు ఎంత దుర్మార్గంగా ఎన్టీఆర్ని, దాని వెనక మీరున్నారనుకోండి, మీరు రామోజీ ఇద్దరుండే చేయించారు, ఎక్కడ ప్రధానమంత్రి అవుతారోనని కాకుండా చేయటానికి ఢిల్లీ పెద్దలతో కలిసి రామోజీ చేసిన ఒక భయంకరమైన కుట్రలో నా భర్తను బలిదీసి అమాయకురాలైన ఆమె మీద, ఆయన భార్య మీద నిందలు వేసి ఇప్పటికి కూడా అదే పబ్బం గడుపుకుంటూ వస్తున్న ఓ దుర్మార్గులారా, మీరు మీ పాపపు చరిత్ర, పాపం పండేటువంటి రోజు వచ్చింది కనుక రాధాకృష్ణ, నీ పిచ్చిరాతలు ఇవన్నీ కూడా పోయే ఈ లాస్ట్ టైం వచ్చింది నేను అనుకుంటున్నాను. దీపం కూడా వెలిగి ఆరిపోయే ముందు ఒక్కసారి వెలుగుతుంది. అలాంటి బతుకులు మీవి ఈరోజు. అందువలన చివరి క్షణాలు మీరు లెక్క పెట్టుకొని, చంద్రబాబు నాయుడికి ఆ కాలం లేదా ఆ భగవంతుడు ఎటువంటి దుర్దినాలు రాసి ఉన్నాడు అవి కళ్ళారా చూస్తే తప్ప మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే ఒకటా పాపం, రెండా ఎన్ని భయంకరమైన పాపాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా సమాధానం వచ్చేటువంటి రోజు వచ్చింది. కనుక ఎన్టీఆర్ని చంపిన హంతకులారా, మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కు లేని ఒక దుర్మార్గులారా, నోళ్లు మూసుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏంటన్నారు ఇంకొకటి? ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాల్సింది, ఇంకేం లేవుగా పాయింట్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు అసెంబ్లీలో ఏం జరిగిందో, ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పారు. ఒకటి ఈ సంఘటన గురించి చూస్తున్నాను, 3 రోజులుగా అల్లకల్లోలాలు, నేను మాట్లాడలేదని నా తిట్లు తిడుతూ ఉన్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు. కానీ ఇందులో నిజమైనటువంటి అభిమానులు బాధపడితే దానికి మనం కూడా బాధను నిజమే అనుకోవచ్చు. కానీ ఎవరు ఎన్టీఆర్ హంతకులో వాళ్ళు బాధను అభినయిస్తున్నారు, నటిస్తున్నారు. పోని వాళ్ళ టైంలో 9 సంవత్సరాలప్పుడు, మొన్న 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఒక్క శాశ్వత పథకానికి దేనికైనా సరే ఎన్టీఆర్ గారి పేరు పెట్టావా?
98లో ఎందుకు పెట్టావంటే వెన్నుపోటు పొడిచావు, జనం అంతా అప్పుడే అర్థం చేసుకుంటా ఉన్నారు నీ నీచ బుద్ధిని, నీ వెన్నుపోటుతనాన్ని. అందువల్ల అప్పటికప్పుడు యూనివర్సిటీని, అంతకుముందు అది రాజీవ్ గాంధీ మెడికల్ యూనివర్సిటీ అనుకుంటాను, దాన్ని ఎన్టీఆర్ పేరు గబుక్కున మార్చేశావు అంతే. కానీ అదే నువ్వు రాధాకృష్ణ మాట్లాడుకున్న మాటలు ఈ మధ్య అందరం చూస్తూనే ఉన్నాం. అదే యూనివర్సిటీ పేరు నువ్వు మార్చడానికి ఎంత భయంకరమైన భాష మీ ఇద్దరు మాట్లాడుకుంది ఎన్టీఆర్ గారిని. ఆ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయాలి అని రాధాకృష్ణ అంటాడు. తీసేయాల్సింది, ఇంకా వాడి పేరేంది కొనసాగించడం, నెక్స్ట్ తీసి పాడేద్దాం అంటే మీరు ఆ పేరు తీసేయాలని మీరు ఎప్పుడో నిర్ణయానికి వచ్చేసారు కదా. మరి ఇంకా మీకు అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది చెప్పండి? మీకు అసలు అడిగే హక్కు ఉందా? ఎన్టీఆర్ పేరు ఉచ్చరించేటువంటి హక్కు ఉందా? సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం, నాకైతే నేను అనుకుంటున్నాను, నా ముందు లేదా ఈ కుటుంబ సభ్యులైనా సరే అంగీకరించాల్సింది ఏమిటంటే 2 ఆఫర్స్ పెట్టి, మీకు జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు కావాలా లేక యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ని కంటిన్యూ చెయ్యాలా అని చెప్పి కనుక ఈ ప్రభుత్వం మాకు 2 ఆఫర్స్ ఇస్తే, నేను ఎన్నుకునేటువంటి బెస్ట్ ఆఫర్ ఏంటంటే జిల్లా పేరు ఎన్టీఆర్ పేరును ఉంచాలి అని చెప్పి నేను కోరుకుంటాను. అంత జిల్లాకి, విజయవాడ లాంటి ఒక ప్రశస్తమైన చారిత్రక నగరం విజయవాడ, అది విజయవాడ ఉన్నటువంటి ఇంత గొప్ప ప్రదేశం ఉన్నటువంటిది ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టినప్పుడు అభినందించినటువంటి మీ నోళ్ళు ఈరోజు తిడుతూ ఉంటే అది మీకే వదిలేస్తా ఉన్నాను నేను. అందువల్ల నాకైతే కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు మార్చడంలోనే అతనికి ఉండేటువంటి గౌరవం ఏంటో నాకు అర్థమైంది. ఇక రెండవది అన్నారు, మరి దానికంటే చాలా చిన్నది ఇది, కృష్ణా జిల్లాలో యూనివర్సిటీ అనేది చిన్నది. దానికి కారణం కూడా సీఎం గారు వివరించి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తున్నాము. అంతకుముందు నాన్ టీడీపీ టైంలో వచ్చినాయి 14 ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మా నాన్నగారి టైంలో 3 వచ్చినాయి. ఒక డాక్టర్గా, రూపాయి వైద్యుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మా నాన్నగారు. అందువల్ల ఆయన ఇప్పటికి కూడా కడపలో ఉచిత హాస్పిటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. అన్నిటినీ మించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మా నాన్నగారు. కనుక ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి కనుక యూనివర్సిటీ పేరు ఆయన పేరు పెడితే సముచితం అని చెప్పినటువంటి మాట అది కన్విన్సింగ్గా ఉంది, నిజంగా కూడా కన్విన్సింగ్. ఎందుకంటే అదొక ద్వేషంతోనో, నీలాగా చంద్రబాబు నాయుడు లాగా ఒక ద్వేషంతోనో పగతోనో చేసింది కాదు. మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకి ఎన్టీఆర్ గారి పట్ల అటువంటి అగౌరవము లేదు, అటువంటి ద్వేషము లేదు. ఆయన ఇంకొక మాట అన్నారు, మీకు నేను ఎందుకంటే తొందరలో కలుస్తాను, నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మరొక గొప్ప ఎన్టీఆర్ గారి పేరుతో ఉండి ఇంకొకటి ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టుకి ఆయన పేరు తీసుకురావడానికి నేను తప్పకుండా ఒక లెటర్ ఇవ్వాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. నేను వింటారు, ఆయనే అన్నారు స్వయంగా మాట అసెంబ్లీలో, ఇంకేదైనా ఆయనకు రిలేటెడ్ది ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వారి పేరు మనం పెడదాము. నేను ఆయనకు వ్యతిరేకం కాదు, పెద్ద ఆయన పట్ల నాకెంతో గౌరవం ఉంది. అందువల్ల ద్వేషంతోనో లేకపోతే శత్రుత్వంతో చేసే వాటిని మనం గ్రహించాలి, మనం తప్పుపట్టాలి. కానీ ఆయన తన అవసరాన్ని తెలియచేస్తూ దానికి ఆ పేరు సరైందని చెప్పి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎందుకు తప్పుపట్టాలి? అదేవిధంగా ఎన్టీఆర్ని ఇక్కడ అగౌరవపరచడం ఏముంది? జిల్లాకే, ఆ యూనివర్సిటీ ఉన్న జిల్లాకే ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఈ బెస్ట్ ఆఫర్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారని నా ముందు పెడితే మా కుటుంబం ఆయన అంగీకరించాలి. నిజానికి జిల్లా పేరు, ఎందుకంటే జిల్లా పెద్దది, యూనివర్సిటీ చాలా చిన్నది. అందువల్ల ఇంకా ఏదైనా ఉంటే ఎందుకు భారతరత్న కోసం ప్రతి తీర్మానంలో, మహానాడు తీర్మానంలో ఒక తీర్మానం చేస్తారు, అది అవ్వగానే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు. స్వయంగా వాజ్పేయి గారు చెప్పారు. ఈ మధ్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది కూడా బయటకు వచ్చింది ఒక మాట, భారతరత్న ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాజ్పేయి గారి చెప్పిన మాట ఆయనే చెప్పారు, యార్లగడ్డ గారే. అదేవిధంగా నాతో చెప్పారు స్వయంగా, అమ్మ ఈయన వద్దన్నారు, లేకపోతే మా అందరికి అభిమానం ఎన్టీఆర్ గారంటే. మరి అట్లాంటి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారయ్యా? ఆయనకి రావాల్సిన పదవులనే రానివ్వలేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాడిని అవ్వనివ్వలేదు. చివరికి భారతరత్న ఇచ్చేటువంటి 3 గవర్నమెంట్లు, దేవగౌడ ఎన్టీఆర్ మిత్రుడు, గుజరాల్ ఎన్టీఆర్ ఆప్తుడు,
అదేవిధంగా వాజ్పేయి గారు, ఆయన చాలా అభిమానము. అట్లాంటి ముగ్గురు ప్రధానమంత్రులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి నేను కలిశాను. ప్రతి ప్రధానమంత్రిని, ప్రతి రాష్ట్రపతిని కలిశాను. 1,000 సంతకాలు సేకరించి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వమని చెప్పాను. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ దుర్మార్గులు కావాలని చెప్పి భారతరత్న ఆపు చేసినటువంటి మీరు అవమానం చేశారా ఎన్టీఆర్ గారికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారా? అందువల్ల దయచేసి ఈ తటస్థులుగా ఉండేటువంటి వాళ్ళంతా ఆలోచించండి. అందువల్ల ప్రభుత్వము దానికి ఆ సముచితమైనటువంటి దానికి రిలేటెడ్గా ఉన్న ఈ పోస్టు గనక ఆయన పేరు అయితే సరిపోతుందని చెప్పి వారు తీసుకున్న నిర్ణయము. అందువల్ల జిల్లాకి ఆ పేరు పెట్టాము, గౌరవంతోనే పెట్టాము. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎందుకు పెట్టలేదు అంటే నాకైతే అనిపించింది ఈ రెంటిని నా ముందు పెడితే నేను మాత్రం జిల్లానే సెలెక్ట్ చేసుకున్నాను. అందువల్ల ఇందులో నేనేమి తప్పు పట్టాల్సిన అంశం లేదనే నేను భావిస్తున్నాను. నేను అదమ్మా, ఎంత దుర్మార్గం అంటే ఈ టీడీపీ వాళ్ళు అప్పుడు అట్లాగే లక్ష్మీ పార్వతిని ఓ దుష్టశక్తి ఈ విధంగా ప్రచారం చేసి ఎన్టీఆర్ని చంపేశారు. పాపం ఒక పసివాడు అబ్బాయి, నేను చూస్తున్నాను అవి 2-3 రోజుల నుంచి చాలా జాలి అనిపిస్తుంది. అతనుకున్న సంస్కారంలో కనీసం 1,00,000 వంతు మీకున్నా కూడా కొంచెం బాగుపడేవాళ్ళు. ఒక రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి వాళ్ళు, అదేవిధంగా పైకి రావాల్సినటువంటి నీ కొడుకు లోకేష్, వాడికి మంచి బుద్ధులు చెప్పి మంచి దారిలో నడిపించాల్సినటువంటి వాడు, వీళ్ళకి మీరు నేర్పింది ఏమిటయ్యా? ఇంత కుసంస్కారం నేర్పితే మీరు ఎట్లా ప్రయోజకులు అవుతారు? మరి ప్రజలేమంత అమాయకులా? వాళ్ళు అర్థం చేసుకోరా? ప్రతి దాన్ని కూడా విరిచి విపరీతమైన వ్యాఖ్యలు చేయటమేనా? చివరికి వాళ్ళ తల్లిని కూడా మీరు దూషిస్తూ ఉన్నారే. మీకు అవసరమైనప్పుడేమో ఇంటికి పోయాడు. నేను చెప్తున్నా కదా, ఈ చంద్రబాబు నాయుడు తన ఎలక్షన్ ప్రచారం కోసం ఇదే ఇంటికి పోయి, జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి పోయి, చెల్లెమ్మ నువ్వు మా చెల్లెమ్మ వేను, మాకు మా తోబుట్టు, మా కుటుంబంలో మీరు మనందరం ఒకటేను, అప్పటిదాకా ఈ చెల్లెమ్మ ఎక్కడ పోయిందో అని చెప్పి అంత కలుపుకొని చివరికి వాళ్ళ భార్యలు వీళ్ళ భార్యలు అందరూ కలిసి ఆమె దగ్గరికి పోయి ఆమెను తీసుకొని షాపులకు వెళ్ళి ఇంత బాగా చూపించారు. ఈ తర్వాత ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ పెరుగుతుంది అనుకునేసరికి తన కొడుకు ఎక్కడ అడ్డం వస్తాడో అనే భయంతో మరి చివరికి అతని పేరుని తీసేయడానికి ప్రయత్నం. ఎందుకంటే ఈ మధ్య బాగా కక్ష పట్టుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. ఏది ఆ ఊరు వెళ్ళారు కదా, కుప్ప వెళ్ళినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురావాలని అక్కడ బ్యానర్లు వెలిసినాయి. పార్టీలో కూడా బుచ్చి చౌదరి లాంటి వాళ్ళంతా కూడా చెప్పారు సీనియర్స్, ఎన్టీఆర్ని తీసుకొస్తే జూనియర్ ఎన్టీఆర్ని కొంచెం పార్టీ ప్రతిష్ట పెరుగుతుందని. దానితో వీళ్ళు ఎట్లా అతని పేరును బదనాం చేయాలని చెప్పి ఇరికిస్తా ఉన్నారు. ముందేమో ఖండించలేదు అబ్బాయి ఈ ఇష్యూ మీద, ఈ యూనివర్సిటీ విషయం మీద ఖండించాలని ఫోర్స్ చేసి ఎంత బ్యాలెన్స్గా ఇద్దరూ మా గొప్ప నాయకులేను. అందువలన ఒకళ్ళని తగ్గించేది లేదు, ఒకళ్ళని పెంచేది లేదు. పేరు తీసేసినంత మాత్రం చేత ఎన్టీఆర్కి వచ్చిన నష్టం లేదు, పేరు పెట్టినంత మాత్రం చేత వైఎస్ఆర్ పేరు పెరిగింది లేదని చెప్పి ఎంత బ్యాలెన్స్గా అబ్బాయి ఇచ్చాడు, ఎంత సంస్కారంగా ఉంది. అందరూ హర్షించారు, ఆమోదించారు. ఏది మంచితనం, మానవత్వం ఉన్న వాళ్ళంతా. కానీ మీరు అతన్ని ఎంత భయంకరంగా తిడుతున్నారు. ఏమి లేదు వీళ్ళ కక్ష. జూనియర్ ఎన్టీఆర్ మీద ప్రజల్లో ఒక అపోహ కలిగించాలి, రాజకీయంగా ఇతను పనికిరాడని చెప్పించాలి. వీళ్ళంతా ఏదో పెద్ద ఎన్టీఆర్ అభిమానులు అయినట్టు, ఆ అబ్బాయి ఒక్కడే ఎన్టీఆర్ అభిమాని కానట్టు, ఎన్టీఆర్ ద్రోహులు వీళ్లే మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు మాట్లాడినట్టుగా నవ్వు కాదు కోపమే వస్తూ ఉంది. వీళ్ళ దుశ్చర్యలు, ఈ దుర్మార్గాలకు అంతం లేదా? ఎప్పుడు ఈ అంతం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే ఎన్నాళ్ళు భరిస్తుంది ఈ భూమి కూడా. నా భారో గిరయహ నా భారో తరవహ. ఈ చెట్లు భారం కాదు, కొండలు భారం కాదు. ఇటువంటి కృతజ్ఞో భారో భారశ్చ అందడు భూదేవి. ఇటువంటి విశ్వాసహీనులైనటువంటి వాళ్ళు, అన్నం పెట్టిన చేతిని నరికిన వాళ్ళు, ఆ గుండెనే ఆపేసినటువంటి వాళ్ళు, ఆ పదవులు తీసుకొని ఆ పార్టీని లాక్కొని ఆయన్నే పరలోకం పంపించినటువంటి ద్రోహులు ఇలా బ్రతికి ఉంటే మాత్రం నేను భరించలేనని భూదేవి ఏడుస్తుందట. పాపం అమాయకుడు ఆ పసివాడు అబ్బాయి జోలు ఎందుకు పోతారు? ఆయన సినిమాలు కూడా ఆడనేయమని చెప్పి ఏదో ప్రతిజ్ఞలు చేస్తూ ఉన్నారు కొంతమంది. మీరేమన్నా ఇచ్చారా? సిబిఎన్ అంటే ఆయనకి సపోర్ట్ ఇచ్చాట. ఎప్పుడు ఇచ్చాడో చెప్పమనండి. సిబిఎన్ చెప్పి ఏదైనా ఒక సినిమా ఏమన్నా అబ్బాయికి రాఘవేంద్రరావుతో చేయించాడా, లేకపోతే ఇంకోటితో చేయించాడా? ఆ అబ్బాయి
తన స్వశక్తితో ఎదిగాడు. ఈ కుటుంబంలో ఎంతమందిని హీరోలుగా పరిచయం చేయాలనుకుంటే ఎన్టీఆర్ మనవాళ్ళని ఎందుకు ఫెయిల్ అయిపోయారు? అతనొక్కడే ఎందుకు ఎదిగాడు? అతనికి ఆ లక్షణాలు ఉన్నాయి కనుక అతనిలో యాక్టర్ ఉన్నాడు. అలాగే ఎన్టీఆర్ గారి పోలికలు అంతో ఇంతో ఉన్నాయి, అంతా అన్ను కొద్దిగా ఉన్నాయి. అందువల్లనే అతను పైకి ఎదిగాడు. తర్వాత తన స్వశక్తి వల్ల అతను నిలబడ్డాడు. అట్లాంటి వాడిని ఈరోజు పతనం చేసేందుకు, ప్రజల్లో అతనికి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు ఇది చేస్తున్న ఒక రాజకీయ డ్రామా తెలుగుదేశం వాళ్ళు. కానీ ప్రజలు ఎవరు నమ్మకండి. అతను చాలా మంచి అబ్బాయి, చాలా చక్కటి సంస్కారంగా మంచి బాధ్యతాయుతమైనటువంటి ఒక వివరణ ఇచ్చారు, దానికి ఒక కామెంట్ చేశారు. ఇటువంటి వాళ్ళు ఈ పిచ్చి వెధవలే, ఊరికి ఎన్టీఆర్ని చంపిన వెధవలే మాట్లాడుతూ ఉన్నారు. దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. అదే ఈడ అసలు అప్పుడు పుట్టాడా? నాకు 93లో నాకు గుర్తులేదు మరి. అదే ఏం చేశానో నేను ఇప్పుడు ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగానే లోకేష్ బాబావో లేకపోతే డేరా బాబావో, నువ్వు నీ తండ్రి లేకపోతే అదిగో నీ మేనమామ ఉన్నాడే, ఎవరు ఏబిఎన్ రాధాకృష్ణ, తర్వాత మీ రాజగురు ఉన్నాడు కదా రామోజీ, రామోజీయే మొత్తం నా దగ్గర ఉన్నాయి. అతని ఈనాడులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మొత్తం కూడా డేట్స్ వారీ కూడా నేను పెట్టుకున్నాను. అవసరం వచ్చినప్పుడు అవన్నీ కూడా నేను చెప్తాను. మీరందరికీ కూడా నేను అడుగుతున్నాను ఒక్కటే మాట. నేను అధికారం కోసం ప్రయత్నం చేసి నాకు పదవులు కావాలి అనే రాజకీయ దుగ్ధతో నేను పార్టీలో ఇది సృష్టించాననేది ఒక్కటి మీరు ప్రూవ్ చేయండి. ఎందుకంటే ఆనాటి ఎన్టీఆర్ గారు ఇంకొకటి గ్రూపు నాకంట కట్టారు. బుచ్చి చౌదరి, కృష్ణనాయుడు, నా గ్రూప్ ఏంటి? వాళ్ళు ఎన్టీఆర్ మనుషులు, వాళ్లే స్వయంగా చెప్పు. నేను రాకముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళని చివరికి నా గ్రూప్, ఇది వాళ్ళ ఎత్తుగడలో భాగం అనుకోండి. ఇదొకటి మీరు రుజువు చేయగలిగితే. అలాగే మరి ఇంకొకటి మర్చిపోయాను నేను. ఈ మధ్య ఎర్రబెల్లి దయాకర్ రావును కూర్చోబెట్టారు, ఎవరు ఏబిఎన్ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టి ఆ రోజు ఏంటి అంటే వడ్రాణం ఇస్తే ఆమె మంత్రి పదవి ఇచ్చి ఉండేది నాకు అని చెప్పి అనిపించారు. అనిపించినప్పుడు నేను ఒక లెటర్ రాశాను అదే రోజు. ఆ లెటర్ ఎవరికి పంపించాను? ఎంపీ సంతోష్ కుమార్ ఉన్నాడు కదా, కేసీఆర్ మేనల్లుడు, ఆయనకు పంపించాను. ఆయనకు ఫోన్ చేసి స్వయంగా మీ మంత్రి ఈ విధంగా దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు, నోరు జాగ్రత్తగా పెట్టుకోమనండి. ఇప్పుడు కూడా చెప్తున్నా. అదే రోజు లెటర్ రాసి నేను మొత్తం ప్రెస్ కూడా రిలీజ్ చేశాను. అది ఒక్కసారి మీకు కూడా దయచేసి నేను చూపిస్తాను. నేను దేంట్లో ఉందో ఇది. అదే రోజు లెటర్, ఆ డేట్తో మీకు ఉంటుంది అది. కాబట్టి మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, నేను పంపిస్తాను. పంపిస్తే ఏం రాశానంటే, అందులో ఇప్పుడే పంపిస్తాను. ఏం రాశానంటే, ఓ దయాకర్ రావు, నువ్వే చెప్పావు మా పెళ్లి ఇష్టం లేదు, నేను కలవలేదు లక్ష్మీపార్వతిని. కానీ నువ్వేమో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంత భయంకరంగా ఇంత అబద్ధాలు, పచ్చి అబద్ధాలు మాట్లాడావు. అందువల్ల నాకు వడ్డాణం ఇవ్వకపోతే నీకు మంత్రి పదవి రాలేదని చెప్పావు నువ్వు. మరి ఏ వడ్డాణం? మరి వజ్రాల వడ్డాణం అడిగిందా చంద్రబాబు నాయుడు భార్య నిన్ను, భువనేశ్వరి? వజ్రాల వడ్డాణం అడిగితే ఇవ్వనందువల్ల నీకు మంత్రి పదవి ఇవ్వలేదా? మరి మా గవర్నమెంట్లో రాలేదని చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలా? వెన్నుపోటులో మొట్టమొదటి ఉండేటువంటి నీకు మరి వాళ్ళు ఇవ్వాలిగా మంత్రి పదవి. అంటే నువ్వు అంత వెధవు కనుకనే నీకు వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల ఇప్పుడైనా నేను అడుగుతున్నాను, నువ్వు నీ బిడ్డల మీద నీ మనవల మీద ప్రమాణం చేసి చెప్పు, ఎప్పుడైనా లక్ష్మీపార్వతి నిన్నే కాదు ఈ పార్టీలో ఎవరినైనా సరే ఒక్క రూపాయి డబ్బు అడిగిందని కానీ, ఒక నగ అడిగిందని కానీ, ఏదైనా అడిగిందని కానీ, ఇప్పుడే లోకేష్ నీకు కూడా చెప్తున్నా, మీ నాన్నకు కూడా చెప్తున్నా, మీ నాన్నలో అవినీతి పరులు కోట్లాది సంపాదించిన వాళ్ళు కాదు ఎన్టీఆర్ అండ్ లక్ష్మీపార్వతి. అందువలన అడుగుతున్నాను. అందువల్ల ఒక్క సాక్ష్యంతో మాకు ప్రూవ్ చేయండి. తప్పనిసరిగా మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగానే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ లెటర్ కావాలంటే వాడు ఏబిఎన్ అడుగు కూడా నేను పంపిస్తాను. ఆమె దాన్ని ఖండించలేదు కదా అన్నాడు. ఆ రోజే ఖండించానురా మూర్ఖుడా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నీకెందుకు పంపలేదని, నీకు పంపినా నువ్వు వెయ్యవు గనక నేను పంపించలా.
కానీ అందరికీ పంపించాను, తెలంగాణ గవర్నమెంట్ పంపించాను సీఎం గారిని చూడమని చెప్పి. అలాగే మొత్తం ఛానల్స్, TV9 ఇక్కడ ఉన్నారు కదా, TV9కి పంపించా, NTVకి పంపించాను, నేను సాక్షికి పంపించాను, అందరికి పంపించాను. కొన్ని సోషల్ గ్రూప్స్లో కూడా పెట్టాను అదే లెటరు. అందువల్ల అదే రోజు పంపించాను. పార్వతి, లక్ష్మీ పార్వతి ఎప్పుడూ భయపడదు, బికాజ్ ఆఫ్ NTR వైఫ్ ఆమె. అందువల్ల అతని ధైర్య సాహసాలు ఉన్న మనిషిని, అతని నీతి నిజాయితీలు ఉన్న మనిషిని, అతని విశ్వాసాన్ని చూరగొన్నటువంటి వ్యక్తిని చివరి క్షణం వరకు నా భర్త నాతోనే గడిపాడు. అది నాకు గర్వకారణం. దుర్మార్గులు మీరు బలి తీసుకున్నారు తప్ప నేను ప్రాణాలు పోసుకున్నాను, ఆయన రక్షించుకోవాలని చూశాను. కానీ మీ కుట్రలకి కుతంత్రాలకి బలైపోయాను. నా జీవితాన్ని అట్లాగే చేశారు, ఒక అబద్ధాల పాలు చేశారు. ఏం చేసినా నిలబడ్డాను అంటే నిజాయితీ వల్ల నిలబడ్డాను. కనుక రాధాకృష్ణ, నీ నీ బెదిరింపులో లేకపోతే నీ పనికిమాలిన చెత్త పలుకులో వీటికి భయపడేది కాదు లక్ష్మీపార్వతి. నీ జీవితాన్ని ఒక్కసారి నేను బయట పెట్టాను, గుర్తుందా? భయపడి తలుపులేసుకొని కూర్చున్నావు. ఆ రోజు నీ భార్య పేరుతో నువ్వు చేసిన దురాగతాలు, నువ్వు ఎట్లా అడ్డదారిలో సంపాదించింది, ఎవరిని ఎట్లా పట్టుకొని నువ్వు కోట్లు సంపాదించావు, నీ ఇంటిని ఎలా IASలు IPSలు అందరికి కూడా ఒక అడ్డాగా మార్చి ఏ విధంగా అవినీతి సంపాదన చేశావు మొత్తం కూడా నేను బయట పెట్టాను ఒక రోజు. అందువల్ల మీరు ఎవరు కూడా లక్ష్మీపార్వతిని విమర్శించే నైతిక హక్కు లేదు. ఉంటే చూపించండి. నేను ఆ అమ్మాయి విషయం నేను మాట్లాడదలుచుకోవాలి. పక్క రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు, ఆమె పార్టీ గురించి చేస్తూ ఉన్నారు. ఏది ఆయన కాదు ఎన్టీఆర్ గారు కాదుగా పెట్టింది, కాదు 98లో పెట్టాడు ఈయన, చంద్రబాబు పెట్టారు. అది ఆ విషయంలో పేరు చంద్రబాబు పెట్టాడు. అయ్యో కాదండి, హెల్త్ యూనివర్సిటీ తీసుకువద్దామనే ఆలోచన ఎన్టీఆర్ గారిదే మీరన్నట్టు వాస్తవం. కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు పెట్టింది చంద్రబాబు నాయుడు. కానీ అంతకుముందు దానికి అదే ఎందుకంటే అది ఆ అబ్బాయి అనడు, ఇదిగో వీళ్ళు ఆఫీస్ నుంచి రాసి పంపించి ఉంటారు, అది చదవటం కూడా రాదు అబ్బాయికి చెప్పాలంటే. అందువల్ల అదేదో అది అందుకని లేదా అతను ఎప్పుడైనా ట్విట్టర్లో మాట్లాడా, మనం ఎప్పుడైనా చూసామా? అందువల్ల అతనికి అర్థం కాకుండానే బయటకు వస్తూ ఉంటాయి ఆయన పేరుతో. అలా జరిగింది. ఒకవేళ నిజంగా అతను అర్థం చేసుకుని ఆ విధంగా మాట్లాడినా కూడా తప్పే. ఎందుకంటే అతని జీవితాన్ని కాపాడిందే వైఎస్ఆర్, అది మర్చిపోకూడదు. అతను కూడా ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను. అందువల్ల ఇప్పుడు కానీ ఒక్కటి బాబు, మీరు అన్నదానికి కూడా అస్సలు అనేక కాలేజీలు తీసుకొచ్చి యూనివర్సిటీ పెట్టదు. కానీ మెడికల్ కాలేజీలు అన్నీ తీసుకొచ్చింది ఎవరు? అది కూడా మనం ప్రశ్నించుకుందాం ఒక్కసారి. మెడికల్ కాలేజీలు అన్నీ తెచ్చింది ఎవరు? వైఎస్ టైంలో 3 మెడికల్ కాలేజీలు కదా, అంతకుముందు 11 మెడికల్ కాలేజీ, ఇది నాన్ టీడీపీ టైంలో. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఇన్ని మెడికల్ కాలేజీలు ఎవరైతే ఈ వైద్య రంగానికి విశేషంగా కృషి చేశారో అది సముచితమని ప్రభుత్వం భావించింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ఎవరు డాక్టరు ఆయన, అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదవాళ్ళకి చేశారు. ఇన్ని మెడికల్ కాలేజీలన్నీ వస్తున్నాయి కనుక దానికి ఆ పేరు సరిపోతుంది. ఎన్టీఆర్ గారి పేరు దేనికి సరిపోతుందో చెప్పమని కూడా ఆయన చెప్పారు. అది తొందరలో మేము ఆలోచించి చెప్తాం ఏది బాగుంటుందని.